జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. సెగ్మెంట్లో ఉన్న నాన్ లోకల్స్ పై సీరియస్ అయ్యారు ఎన్నికల అధికారులు. స్థానికేతరులైన ముగ్గురిపై కేసులు బుక్ చేశామన్నారు సీఈఓ సుదర్శన్ రెడ్డి. నాన్ లోకల్స్ ఎవరూ జూబ్లీహిల్స్ లో ఉండొద్దన్నారు. మరోవైపు ఉదయం 11 గంటల వరకు 20.76% పోలింగ్ రికార్డ్ అయింది. ఉప ఎన్నిక పోలింగ్ నెమ్మదిగా కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం ఉండడంతో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందంటున్నారు ఆఫీసర్స్. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో రిజర్వులో ఉన్న వాటితో పోలింగ్ నిర్వహిస్తున్నారు. బోరబండలో నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ స్టేషన్ దగ్గరలో బీఆర్ఎస్ నేతల ప్రచారాన్ని అడ్డుకున్నారు పోలీసులు. కాంగ్రెస్ నేతల కంప్లైంట్తో చర్యలు తీసుకున్నారు. యూసఫ్గూడ వెంకటగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, సోమాజిగూడలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, శ్రీనగర్ కాలనీలో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ఓటు వేశారు. పోలింగ్ బూత్లను విజిట్ చేస్తున్నారు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్. డ్రోన్లతో నిఘాను పర్యవేక్షించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. సెగ్మెంట్లో ఉన్న నాన్ లోకల్స్ పై సీరియస్ అయ్యారు ఎన్నికల అధికారులు. స్థానికేతరులైన ముగ్గురిపై కేసులు బుక్ చేశామన్నారు సీఈఓ సుదర్శన్ రెడ్డి. నాన్ లోకల్స్ ఎవరూ జూబ్లీహిల్స్ లో ఉండొద్దన్నారు. మరోవైపు ఉదయం 11 గంటల వరకు 20.76% పోలింగ్ రికార్డ్ అయింది. ఉప ఎన్నిక పోలింగ్ నెమ్మదిగా కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం ఉండడంతో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందంటున్నారు ఆఫీసర్లు. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో రిజర్వ్లో ఉన్న వాటితో పోలింగ్ నిర్వహిస్తున్నారు. బోరబండలో నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ స్టేషన్ దగ్గరలో బీఆర్ఎస్ నేతల ప్రచారాన్ని అడ్డుకున్నారు పోలీసులు. కాంగ్రెస్ నేతల కంప్లైంట్తో చర్యలు తీసుకున్నారు. యూసఫ్గూడ వెంకటగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, సోమాజిగూడలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, శ్రీనగర్ కాలనీలో బీజేపీ అభ్యర్థి లంకెల దీపక్ రెడ్డి ఓటు వేశారు. పోలింగ్ బూత్లను విజిట్ చేస్తున్నారు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్. డ్రోన్లతో నిఘాను పర్యవేక్షించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేయడానికి షేక్పేటలో పోలింగ్ కేంద్రానికి వెళ్లారు పసిపిల్ల తల్లి. చిన్నారి ఏడ్వడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు చెందిన మహిళా కానిస్టేబుల్ పాపను ఎత్తుకున్నారు. చిన్నారిని కాసేపు ఆడించారు. పసిపాప కూడా మహిళా కానిస్టేబుల్ ఒడిలో నిద్రపోయింది. ఓటు వేయడానికి సహకరించిన మహిళా కానిస్టేబుల్కు ధన్యవాదాలు తెలిపారు చిన్నారి తల్లి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. సెగ్మెంట్లో ఉన్న నాన్ లోకల్స్ పై సీరియస్ అయ్యారు ఎన్నికల అధికారులు. స్థానికేతరులైన ముగ్గురిపై కేసులు బుక్ చేశామన్నారు సీఈఓ సుదర్శన్ రెడ్డి. నాన్ లోకల్స్ ఎవరూ జూబ్లీహిల్స్ లో ఉండొద్దన్నారు. మరోవైపు ఉదయం 11 గంటల వరకు 20.76% పోలింగ్ రికార్డ్ అయింది. ఉప ఎన్నిక పోలింగ్ నెమ్మదిగా కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం ఉండడంతో ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు ఆఫీసర్లు. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో రిజర్వ్లో ఉన్న వాటితో పోలింగ్ నిర్వహిస్తున్నారు. బోరబండలో నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ స్టేషన్ దగ్గరలో బీఆర్ఎస్ నేతల ప్రచారాన్ని అడ్డుకున్నారు పోలీసులు. కాంగ్రెస్ నేతల కంప్లైంట్తో చర్యలు తీసుకున్నారు. యూసఫ్గూడ వెంకటగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, సోమాజిగూడలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, శ్రీనగర్ కాలనీలో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ఓటు వేశారు. పోలింగ్ బూత్లను విజిట్ చేస్తున్నారు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్. డ్రోన్లతో నిఘాను పర్యవేక్షించారు. అప్డేట్స్ తెలుసుకుందాం. ఎర్రగడ్డ నుంచి విజయ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. విజయ్, ఎలా జరుగుతుంది పోలింగ్? చంద్రిక, జూబ్లీహిల్స్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 7 గంటలకు స్టార్ట్ అయింది పోలింగ్, ఇప్పుడు 12 దాటింది. సో ఇప్పటి వరకు ప్రతి 2 గంటలకు ఎన్నికల అధికారులు ఇచ్చిన పర్సెంటేజ్ ప్రకారం 20% పోలింగ్ నమోదైనట్టు కూడా ఇందాక అధికారులు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మనము ఎర్రగడ్డ పోలింగ్ కేంద్రంలో ఉన్నాము. ఇప్పుడే ఇక్కడ ఓటర్లకు సంబంధించి ఓటు వేసి బయటకు వస్తున్నటువంటి రిజల్ట్స్ మనం చూడొచ్చు. ఈ ఎర్రగడ్డకు సంబంధించి మొత్తంగా కూడా ఈ పోలింగ్ బూత్కు సంబంధించి లోపల 6 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. మొత్తంగా కూడా ఎర్రగడ్డ డివిజన్కి సంబంధించి అనేక మంది ఓటర్లు కూడా ఈ బూత్లోనే ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఉదయం కొంత మహిళలు, వృద్ధులు కనిపిస్తున్నప్పటికీ ఇప్పటికీ కొంత పోలింగ్ ఓటు వేసేవారి సంఖ్యను అయితే కొంచెం తగ్గుతూ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి 6 బూతులలో 1-2 బూతులలోనే ఓటు వేసేందుకు మనకు మహిళలు కానీ ఇక్కడ ఉండేటువంటి ఓటర్లు కనిపిస్తున్నప్పటికీ 2-3 బూతులకు సంబంధించి పూర్తిగా ఖాళీగానైతే దర్శనమిస్తున్నాయి. ఇక పోలింగ్ సరళికి సంబంధించి ప్రతి 2 గంటలది మనం చూస్తే మార్నింగ్ 7 to 9 10%, అదేవిధంగా 9 to 11 20% అయింది. ప్రతి 2 hours కు 10% పోలింగ్ అవుతున్నట్టు కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఇక ప్రతి కేంద్రానికి వస్తాయి అంటే జూబ్లీహిల్స్ కు సంబంధించి 7 డివిజన్లో చూసుకున్నట్టయితే ప్రతి కేంద్రంలో కూడా ఓటర్లకు అన్ని రకాల సౌకర్యాలు అయితే కల్పిస్తున్నారు. వన్స్ పోలింగ్ కేంద్రానికి ఓటర్లు రాగానే వారికి ఉన్నటువంటి పోలింగ్ బూత్ సంఖ్య ఎంత, వారి ఓటర్ ఐడికి సంబంధించి కానీ వారి ఐడెంటిఫై
వెరిఫై చెక్ చేసిన తర్వాత కూడా లోపలికి పంపిస్తున్నారు. ఎక్కడ చూసినా ఇటు బలగాలు మోరింపు అయితే పూర్తి స్థాయిలో ఉంది. ఎందుకంటే పోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పోలింగ్ ఎండ్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా మానిటర్ చేస్తున్నారు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి పోలింగ్ కేంద్రాల్లో డ్రోన్లను కూడా ఎగరవేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది ఉన్నారు, ఓటింగ్ సర్వే ఎట్లా జరుగుతున్నది, సస్పెక్ట్ కొన్ని ఎందుకంటే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ఇటు ఎర్రగడ్డకు సంబంధించి కానీ బోరబండకు సంబంధించి కొన్ని పోలింగ్ కేంద్రాలు కూడా సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించడంతో ఆ కేంద్రాలలో కూడా రెండంచెల భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కానీ ఎవరు కూడా ఈ దరిదాపుల్లో ఉండకుండా అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. 144 సెక్షన్ ఉండడంతో నేతలు కూడా ఎవరు నియర్ బై పోలింగ్ కేంద్రాలకు రాకుండా కూడా పోలీసులు ఎప్పటికప్పుడు ఇటు వెహికల్స్ రాకుండా వారిని పంపించేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. మొత్తంగా ఉదయం నుంచి కూడా కొంత ఒక 2-3 చోట్ల ఈవీఎంలు మొరాయించడం, వెంటనే వాటిని అధికారులు సరిదిద్దడం, మళ్ళీ ఆ ప్లేస్లో కొత్త ఈవీఎంలు పెట్టడం ఇట్లాంటివి జరిగాయి. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా అయితే పోలింగ్ కొనసాగుతుంది. ఇక వృద్ధులు కానీ ఎవరైనా పిల్లలను తీసుకొని వస్తే వారిని ఇమీడియట్ గా లోపలికి పంపించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది అతిపెద్ద కేంద్రము, ఆక్స్ఫర్డ్ స్కూల్లో దీన్ని పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది మోడల్ పోలింగ్ కేంద్రంగా కూడా ఎన్నికల అధికారులు చెప్పారు. వారికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పే విధంగా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అటు సెంట్రల్ కు సంబంధించిన బలగాలు కూడా ఓటు వేసిన తర్వాత ఇక్కడ ఎవరు ఉండొద్దని కూడా ఆంక్షలు పెట్టడం జరిగింది. వన్స్ వారు వేసిన వెంటనే వారి మొబైల్స్ ఉంటే ఇక్కడ రికవరీకి సంబంధించి సెంటర్స్ ఉన్నాయి. ఆ మొబైల్స్ కేంద్రంలో మొబైల్ తీసుకొని బయటకు వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైతే ఎక్కువ శాతము మహిళలు, వృద్ధులు ఓటింగ్ లో పాల్గొన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. పర్సంటేజ్కి సంబంధించి గతంతో పోలిస్తే ఈసారి ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం చూసుకుంటే అయితే కొంత పర్సంటేజ్ పెరిగిందని కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. మరోపక్క ఎన్నికల రిటర్నింగ్ అధికారి కర్ణన్ కూడా ఈ డివిజన్లకు సంబంధించి ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాన్ని కూడా విజిట్ చేస్తున్నారు. జిహెచ్ఎంసీకి సంబంధించిన కమిషనర్స్ కానీ ఇక్కడ ఎప్పటికప్పుడు ఓటర్లు వస్తూ వెళ్తూ ఉండడంతో ఏ సమస్య రాకుండా కూడా వాళ్ళు కూడా అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా కొంత మందకోడిగానే పోలింగ్ అనేది కొనసాగుతూ ఉంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు ఒక అంచనా కూడా వేస్తున్నారు. ఓవరాల్ గా జూబ్లీహిల్స్ ఎలక్షన్ కు సంబంధించి ఇప్పటికే 5 hours పోలింగ్ అయిపోయింది. సాయంత్రం 6 గంటల వరకు అయితే పోలింగ్ కొనసాగనుంది. 6 గంటల తర్వాత ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వారిని ఓటు వేసేందుకు కూడా అనుమతిస్తామని చెప్పి అధికారులు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. ఈ కేంద్రానికి సంబంధించి అయితే వన్స్ ఓటరు లోపలికి రాగానే వారి ఇక్కడ ఉండేటువంటి కేంద్రంలో వారి సీరియల్ నెంబర్ ఏంది, వారి బూత్ ఏంది, ఓటుకు సంబంధించి వారు ఏ ఐడెంటిటీ కార్డు తీసుకొని వచ్చారు, ఇవన్నీ కూడా మొత్తంగా వెరిఫికేషన్ చేసిన తర్వాతనే వాళ్ళను ఓటు వేసేందుకు పంపిస్తూ ఉన్నారు. మరోపక్క పార్టీకి సంబంధించిన ఏజెంట్లు కానీ వారెవరు కూడా ఇక్కడ బయటకు వెళ్లడం, మళ్ళీ లోపలికి రావడం ఇట్లాంటివన్నీ కూడా పూర్తిగా ఆంక్షలు అయితే పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రశాంతంగా, పారదర్శకంగా ఎలక్షన్స్ అయితే జూబ్లీహిల్స్ లో కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది రాకుండా అన్ని శాఖలు, ఇటు పోలీస్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఎన్నికలకు సంబంధించిన అధికారులు కూడా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు అయితే ఓటింగ్ జరుగుతున్న సరళిని కూడా పరిశీలిస్తున్నారు. ఇది ఎర్రగడ్డకు సంబంధించి ఇప్పుడు పోలింగ్ సరళి, ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. చంద్రిక.